శేఖర్ రెడ్డి గారు, ఒక దెబ్బకు రెండు పెట్టెలు అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బాగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒక దెబ్బకి మూడు పెట్టెలు కొట్టినట్టుగా కనిపిస్తుంది. నకిలీ మద్యం కేసు, కాశీబుగ్గ తొక్కిసలాట కేసు, 9 మంది మరణించారు. ఇది తర్వాత మోంధా తుపాను. మన చేతగానితనం వల్ల, కేవలం మన పబ్లిసిటీ పిచ్చి వల్ల మనం ఏం చేయాలనుకున్నాం, ఏం చేశామనేది ప్రజలకి అర్థమైపోయింది. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం అని కూడా అంటున్నారు. ఈ మూడు అంశాలను డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ అరెస్ట్ని వాడుకున్నారా? నిజంగా అదే నిజమైతే ఒక డేంజర్ గేమ్ మొదలుపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ డేంజర్ గేమ్తో వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఏం చెప్తారు? సార్ ఈశ్వర్ గారు నమస్తే అండి. మీకు అలాగే రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సార్ ఈ 17 నెలల్లో తన అసమర్థ పాలన అవినీతి పాలనని కప్పిపుచ్చుకోవడానికి అసమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒక డేంజరస్ గేమ్ కి తెరలేపారు సార్. సో ఇది మొదటిసారి కాదు సార్. మొట్టమొదటిగా వాళ్ళ అధికారంలోకి వచ్చిందే తడువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని విపరీతంగా దాడులు, హత్యలు, అదేవిధంగా ఆస్తి విధ్వంసాలు చేశారు సార్. వాటి నుంచి డైవర్ట్ చేయడం కోసం వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు, అరెస్టులు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళారు సార్. సోషల్ మీడియా కార్యకర్తలు అందరి మీద కేసులు వెళ్ళారు సార్. ఈ మోడస్ ఆపరాండా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతా ఉంది సార్. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు సార్, నకిలీ మద్యం ఒకటే కాదు సార్. మనం ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుంటూ పోతే నకిలీ మద్యం బెల్ట్ షాపులు సార్. సో ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ మద్యంని ఒక కుటీర పరిశ్రమగా మార్చి 1,00,000కు పైగా బెల్ట్ షాపుల్లో కోట్లాది క్వార్టర్ బాటిల్ అమ్మారు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికి బయటపడిపోయింది. బయటపడిపోయిన తర్వాత జనార్దన్ రావు జయచంద్ర రెడ్డి మనిషి అంటారు సార్, జయచంద్ర రెడ్డి పెద్దిరెడ్డి గారి మనిషి అంటారు సార్. తీరా చూస్తే వీళ్ళే టికెట్లు ఇస్తారు, వీళ్ళే వాళ్ళ దగ్గర నుంచి లావాదేవీల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుంటాయి. ఆఫ్రికా మద్యం నాకుంది అని చెప్పేసి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఇస్తారు. కానీ జయచంద్ర రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయరు సార్. జయచంద్ర రెడ్డి గారికి మాత్రం రెడ్ కార్నర్ నోటీసులు ఏమి ఇవ్వరు సార్, లుక్అవుట్ నోటీసులు అవేమి ఇవ్వరు సార్. జనార్దన్ రావు గారి ఫోన్ ఎక్కడో పోయి ఉంటది, కానీ జనార్దన్ రావు ఒక ఆయన పేరు చెప్పారని చెప్పేసి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారు. మరి జోగి రమేష్ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను చేయమన్నారని చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ పోలీసులు అరెస్ట్ చేస్తారా? లోకేష్ గారి పేరు చెప్తే లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తారా? సమాధానం చెప్పాలి పోలీసులు. సిఆర్పిసి ప్రకారం డ్యూటీ చేస్తా ఉన్నారా, లేకపోతే ప్రకారం మీకేం గొడవలు లేవు కదా? జోగి రమేష్ తో ఎవరో ఒకరు పేరు చెప్పించి ఎవరైనా తీసుకెళ్లిపోయేటట్లున్నారు. జోగి రమేష్ చెప్పారని కూడా చెప్పి తీసుకెళ్లిపోతారు. కాదు సార్, మీ పేరు కూడా చెప్పగలరు సార్, చెప్పించగల గనులు సార్ వీళ్ళు. సాక్షి ఈశ్వర్ కిందలో వాటాలు ఉన్నాయని చెప్పేసి మీ పేరు కూడా చెప్పిస్తారేమో సార్. దుర్మార్గంగా నడుస్తా ఉంది సార్. సార్ వీళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయకూడదు, కేసులు పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది సార్. ఆ జడ్జిమెంట్ ను కూడా పక్కన తోసేస్తారు సార్. 164 దాని ప్రకారం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ కి ఎలాంటి చట్టబద్ధత లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. అయినా కానీ లాను వైలేట్ చేస్తారు, వీళ్ళకి నచ్చినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పోతా ఉంటారు సార్. సార్ మళ్ళీ చెప్తున్నాం సార్, రాష్ట్రంలో మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు 2 లక్షలు నడుస్తున్నటువంటి మాట వాస్తవం కదా? నకిలీ మద్యం నడుస్తున్నటువంటి మాట వాస్తవం కదా? సో ఈ నకిలీ కల్తీ మద్యం ద్వారా బెల్ట్ షాపుల వల్ల ఏదైతే కర్నూలు దగ్గర బస్సు ప్రమాదం జరిగి 19 మంది అమాయకులు అగ్నికి ఆహుతైపోతే దాన్ని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు, యూట్యూబర్స్, మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్. 27 మంది పైన పెట్టారు. బెల్ట్ షాప్ అయినా మూపించారా? ఒక్క బెల్ట్ షాప్ ని సార్ ఈ రోజు మా అధికార ప్రతినిధులు అక్కడికి వెళ్ళున్నారు, కర్నూలులో. కనుక్కుంటే వాస్తవం తెలిసింది సార్. వాళ్ళ మీద కేసు పెట్టారంట సార్. బస్సు మీద ఏమని పెట్టారంటే A1 వేమూరి కావేరీ ట్రావెల్స్ డ్రైవర్, A2 వేమూరి కావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట సార్. అంటే డ్రైవర్ పేరుండదా? ఓనర్ పేరుండదా? లేదు. ఓనర్ ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? లేదు. సో తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం వదిలేసి, బెల్ట్ షాపుల వల్ల ప్రాణాలు పోతుంటే వాటిని మూపించడం వదిలేసి, బెల్ట్ తీస్తా అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఒక విషయం గమనించాలి శేఖర్ రెడ్డి గారు, బస్సు ప్రమాదం బెల్ట్ షాపుల వల్ల జరిగిందని సరే అందరూ మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పలేదు.
బెల్ట్ షాపులో వాళ్ళు తాగారనడానికి వాళ్ళ మూమెంట్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్కడెక్కడ ఎలా సాగిందనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. పక్కన పెడదాం. బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు సార్. తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు సార్. మొత్తం 28 సార్ లెక్క. మొత్తం 28. ఇప్పుడు ఈ బెల్ట్ షాపుల వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చెప్పినందుకు 27 మంది పైన కేసు పెట్టారు సార్. కేసులు పెట్టారు. ఒక జోగి రమేష్నే అరెస్ట్ చేశారు సార్ ఈ నకిలీ మద్యం దీంట్లో. ఇది 28 సార్. కేసులు పెట్టింది 27 ప్లస్ 1 అరెస్ట్ 1 28. అక్కడ చనిపోయింది 19 ప్లస్ 9 28. 28 లెక్క సరి చేసింది. చూసారా? ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నారా? ఈ లెక్కని ఎట్లా సరి చేశారో చూసారా? అందుకే డేంజరస్ గేమ్ అంటారు సార్. జయచంద్ర నాయుడు అరెస్ట్ చేయరు, బెల్ట్ షాపులు నరికట్టరు సార్. స్ట్రైట్ గా అడుగుతున్నాం సార్, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జి చేత ఎందుకు నకిలీ మద్యం మీద విచారణ చేయించట్లేదు? సిబిఐ చేత ఎందుకు విచారణ చేయించట్లేదు? లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ ఉంది, అక్కడ తాగారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అంతా ఆరోపిస్తున్నాం కదా. మరి ఆ లక్ష్మీపురం బెల్ట్ షాప్ యొక్క సీసీ ఫుటేజ్ తీయండి. వెనక్కి కూర్చున్న అతను ఎర్రిస్వామి అంటే సార్ 4 క్వార్టర్లు తాగాం మేము అంటున్నారు. వీళ్ళు కొన్నది వైన్ షాప్ లో 3 క్వార్టర్లు. మరి 4వ క్వార్టర్ ఎక్కడి నుంచి వచ్చింది? 1 గంట వరకు ఎలా తాగారు? దానికి పెట్టండి బయట. అడిగితే కేసులు. ఇది నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు సార్ దీన్ని. ఇక సార్ ఇంకో విషయం సార్, మళ్ళీ మాట్లాడుతుంటారు తొక్కిసలాట గురించి కూడా మాట్లాడారు. కన్క్లూడ్ చేసి ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇది కన్క్లూడ్ చేసి ఆ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఇందులో ఇంతకుముందు మీరు ఎత్తుకున్న పాయింటే సామాన్యుడికి వచ్చేటటువంటి ప్రశ్న ఇది. రామ్నాథ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు జనార్దన్ రావు A1గా ఉన్నారు. ఆయన ఎవరి పేరు చెప్తే నాకు జోగి రమేష్తో సంబంధాలు ఉన్నాయి, ఆయన చెప్తేనే చేశాను అన్నట్టుగా రేపు జోగి రమేష్ ఎవరి పేరైనా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ పేరు, పవన్ కళ్యాణ్ పేరు, ఎవరి పేరైనా చెప్తారు. తీసుకెళ్ళిపోతారా వాళ్ళని? అంత అమాయకంగా ఉంటారని చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తారా? చేయరు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అదే తీసుకెళ్లరు కదా, విచారణ జరుగుతుంది కదా. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇదివరకు పాత వైసీపీఎంలో ఏదో స్కామ్ జరిగిందని చెప్పి ఒక లిక్కర్ కేసు పెట్టారు. దాన్ని మొత్తం ఇలాగే నడిపారు కదా. ఏది ఒకరిని తీసుకురావడం, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఆయన సంతకం చేయలేదంటారు. మళ్ళీ ఆయన సంతకం చేయలేదు, వాంగ్మూలం ఇచ్చారు అని చెప్పి ఇంకోని తీసుకురావడం, ఇలా అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నెలల తరబడి అయితే అందరినీ లోపల పెట్టగలిగారు కదా. ఇది కూడా అంతే. సేమ్ జోగి రమేష్ గారికి దీంట్లో ఏదో నిరూపితం అవుతుంది, శిక్ష పడుతుంది అనేది కాదు. మొత్తం వ్యవస్థ మన చేతుల్లో ఉంది. కాంప్రమైజ్ ఒక వ్యక్తి ఒక పేరు చెబితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా? మనం చెప్పించుకొని ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? రేపు ఇలాంటి డేంజర్ గేము రేపు అధికారంలో ఉన్న పార్టీ ఒకవేళ అట్లాంటి ఆ పార్టీ వీళ్ళు ఇది కాదనుకుందాం, రేపు ఒకవేళ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వచ్చి ఇలాంటి డేంజర్ గేమ్ వాళ్ళు మొదలు పెడితే ఇక ప్రజాస్వామ్యం ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు, చాలా నేర్పిస్తున్నారు మాకి, మేమేదో పైన భగవంతుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారని 5 ఏళ్ళ అమాయకంగా మోసపోయాం వైసీపీ వాళ్ళము. మీరు చాలా నేర్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గుర్తించలేకపోయాం అంటున్నారా? అవును. ఇప్పుడు గ్యారెంటీగా గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం రాష్ట్రం మీద సిస్టమ్ అనేది కాంప్రమైజ్ అవడం వల్ల ఈ అనర్థాలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఉన్న పోలీసులు అద్భుతమైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, చాలా బలంగా పనిచేసే పోలీసులు ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎక్కడ వాడుతున్నారు? పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి ఆ సిస్టమ్ లోనికి తెచ్చుకున్నారు. ప్రజల భద్రత కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు ఒక ప్రైవేట్ సైన్యంలో వాడడం మొదలు పెట్టారు. రేపు ఒక 100 మంది పలానా ఊర్లో వైసీపీ వాళ్ళు ఏదన్నా ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నారని చెప్పండి, ఆ 100 మంది పేర్లు కూడా చెప్పాల్సిన అవసరం లే. పోలీసులు మరి వితిన్ ఒక రోజు ముందే వెళ్ళి ప్రతి ఒక్కరి ఆ 100 మంది ఇల్లు ఎక్కడున్నాయో కనుక్కొని, మరి ఆ 100 మంది ఎవరో వాళ్ళే కనుక్కొని ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చి మీరు రావడానికి వీల్లేదని వస్తారు. అలాంటి బలంగా పనిచేసే పోలీసులు ఒక చోట 25,000 మంది ఒక ఆలయం దగ్గర పోగవుతున్నారంటే మాకు సమాచారం లేదు అని అంటున్నారంటే ఏంటిది? ఎక్కడైనా ఇప్పటి వరకు ఎవరైనా ఏ నాయకుడైనా అది ఒక ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదు అని వాదించడం ఎక్కడైనా చూసారా? అదేమన్నా పూజ? మీ అనుభవంలో ఎప్పుడన్నా ప్రైవేట్ టెంపుల్స్ అనే మాట విన్నారా ఎప్పుడన్నా? టెంపుల్స్ విషయంలో ఇదే మాట ఏ వైసీపీలో అయి ఉంటే ఈ పొద్దుడికి మొత్తం బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరినీ దింపేసి అసలు గుళ్ళని అవమానిస్తారా, ప్రైవేట్ స్ట్రక్చర్లు అంటారా, ఏమైనా పూజ గది అనుకుంటున్నారా, మీకు ఇదేనా తెలిసింది అని అనేవాళ్ళు. అని ఇప్పుడు అంటున్నది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు మాట్లాడటం లేదు. అది విచిత్రమైన పరిస్థితి. ప్రైవేట్ ఆలయాలు ఏంటి? అసలు ఆలయాలు కట్టిందే అదే పూజ గది కాదు, ఆయన సొంత ఇంట్లో కట్టుకోలేదు. ఆలయం కట్టిందే అందరూ భక్తులు రావాలని. మరి ప్రైవేట్ ఆలయం అని ఎలా అంటారు? రేపు పొద్దున ఇళ్లలో దొంగతనాలు జరుగుతాయి,
అవన్నీ ప్రైవేట్ ఇల్లు అండి, మాకేం సంబంధం అంటే ఎలక్షన్ల టైంలో మీరు ఏమైనా చెప్పారా? ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వం గుర్తించిన ఆలయాల్లో, ప్రభుత్వ స్థలాల్లో జరిగే నేరాలు ఘోరాలకు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మీ ఇళ్లలో దొంగలు పడ్డా, మీ ఇంటి దగ్గర ఏం జరిగినా, ఏదైనా ఒక ఆలయానికి భక్తితో వెళ్ళిపోయి అక్కడ పోయి ఏదో తొక్కిసలాట జరిగినా మాకు సంబంధం లేదని చెప్తారా? పైగా ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే విచిత్రంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక ఎవరినాలో తెలియక ఈ విషయంలో వైసీపీ వాళ్ళని ఏది లేదు, ఏమి అనేది లేక ఈ ప్రవచనకారులతో వచ్చిందండి మొత్తం. వెళ్ళిపోండి గుళ్ళకి, భక్తికి పోండి పోండి అని చెప్తారు, అంతా పోయి ఆడపడతారు, ఇట్లా జరుగుతుందండి అని చెప్పి ప్రవచనకారులని, ప్రముఖులైన గతంలో వాడేశారు కదా తిట్టేస్తారు. ఈ ఆయుధాన్ని గతంలో మన పుష్కరాల్లో తొక్కిసలాటకు వాడేశారు, మళ్ళీ దీనికి కూడా వాడుతున్నారు దాన్ని. బ్రహ్మాండంగా వాడుతున్నారు. సోషల్ మీడియాలో అంతా ఇదే ప్రవచనకారులు అంతా ఇలా చెప్తున్నారు, పలానా రోజు గుడికి వెళ్ళండి అని చెప్తున్నారని. యాక్చువల్లీ ప్రవచనకారులు కావచ్చు వీళ్ళంతా చెప్తున్నది ఏది, ఎక్కడైనా కానీ జనం అన్నది భక్తి వైపు వెళ్తే, అది ఏ మతమైనా కావచ్చు, ఒక ఆధ్యాత్మికత వైపు వెళ్తే సమాజంలో శాంతి నెలకొంది. అందుకని వాళ్ళు అది చెప్తూ ఉంటే ఈ గుళ్ళ దగ్గర మెయింటైన్ చేయలేక, సదుపాయాలు కల్పించలేక ఇలా మాట్లాడుతున్నారు. సరే పైగా ప్రైవేట్ ఆలయం అంటున్నారు. ఇది ఇప్పుడే జరిగిందా? తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, అక్కడ చనిపోయారు. అక్కడ ఇంకోరి మీద తోసే ప్రయత్నం చేశారు. సింహాచలంలో జరిగింది. జరగంగానే హోంమంత్రి గారు వెళ్ళి విత్ ఇన్ నిమిషాల్లోనే ఈ గోడ గత ప్రభుత్వంలో ఏమో కట్టారేమో ఆలోచన చేస్తామని చెప్పారు. లేదు మేడం మనమే కట్టాము, వారం క్రితమే కట్టామనేసరికి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ టెంపుల్ మాకు సంబంధం లేదు అని అంటున్నారు. అంటే ప్రభుత్వం తన మీద తాను నమ్మకం కోల్పోయింది. ఎస్ జరిగింది, దీన్ని ఏదో మరోసారి జరుపుకోకుండా చేస్తాం అని చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు. పోలీసులు ఎందుకు ఇలా అయిపోయారు? పోలీస్ సిస్టమ్ ఇంత బలంగా ఉన్న ఏపీ పోలీసులు ఇలా ఎందుకు అయిపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఒక స్టాన్స్ లోనికి, ఒక భ్రమంలోనికి తీసుకెళ్లారు. మన కళ్ళ ముందే, మీ కళ్ళ ముందే బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉంటాయి గ్రామాల్లో, కానీ వాటి జోలికి వెళ్ళకూడదు. మీ కళ్ళ ముందే జూద కేంద్రాలు నడుస్తూ ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫిర్యాదులు చేస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు, కానీ మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నడుపుతుంటారు కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇసుక తరలిస్తూ ఉంటారు కానీ మీరు ఏం అడ్డు చెప్పకూడదు. ఇలా చెప్పుకుంటూ వాళ్ళ పోలీసుల మెదడులోనికి అంతా హైజాక్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్కించడం వల్ల సరే ఆ గుళ్ళ దగ్గర 25,000 మంది పోగయ్యారన్నా కూడా పోలీసులు ఇది మనకి సంబంధించిన అంశం కాదేమో, ఇర్రెలవెంట్ సబ్జెక్ట్ ఏమో మనకి అన్న ఒక భ్రాంతికి లోన్ అవుతున్నారు. వచ్చింది. ఇప్పుడు ఎలా అయిపోయింది? మనం ప్రజల్ని కాపాడాల్సిన అవసరం లేదు, లా అండ్ ఆర్డర్ ని పరిరక్షించాల్సిన అవసరం లేదు. లోకల్లో ఉన్న ఎమ్మెల్యే, మినిస్టర్, ఎంపీల మద్దతు కూడగట్టుకుంటే చాలు, మన పోస్టింగులకి, మన హవాకి ఎదురే ఉండదన్న స్థాయికి పోలీసులు వచ్చేసారు. అందుకే చూడండి 24 గంటలు సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టారు, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు, వీటి మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ మిగతా లా అండ్ ఆర్డర్ మీద ఎక్కడ పెడుతున్నారు? ఎందుకు పెట్టడం లేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాడు పలానా పోలీస్ అధికారి అనే దాన్ని బట్టి రేటింగ్ ఇచ్చే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత ఇక పోలీసులు లా అండ్ ఆర్డర్ ని ఎక్కడ పర్యవేక్షిస్తారు, ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇది కదా ప్రమాదకరమైన అంశం. ఇక్కడే మొత్తం సిస్టమ్ అంతా కాంప్రమైజ్ అయింది. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో పోలీసుల్ని మొత్తం ఇలా తేవడం వల్లే రాష్ట్రంలో జరగరానివన్నీ వరుసగా జరుగుతూనే ఉన్నాయి. చివరకు బెల్ట్ షాప్ గురించి మాట్లాడారు. ఆ బస్సు ప్రమాదంలో బెల్ట్ షాప్ లో మద్యం తాగారు అందుకే అంటున్నారు కదా. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోలీసులు సవాల్ చేయాల్సింది ఏంటి? అసలు ఈ బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి చూపించండి, స్టేట్ లో మేము చూసుకుంటాము రండి అని సవాల్ చేయాలి. అది చేయడం లేదు. బెల్ట్ షాపులు ఉన్నాయని ఒకవైపు అంగీకరిస్తూ అవి ఒక ఉపాధి కేంద్రాలుగా వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తూ బెల్ట్ షాపుల వల్ల ప్రమాదం లేదని ఒకవైపు ప్రచారం చేస్తూ ఆ బస్సు విషయంలో మాత్రం మీరు బెల్ట్ షాపుల ప్రస్తావన ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కేసులు పెడతామని చెప్పి కేసులు పెడుతున్నారంటే ఇంకో సందర్భంలో ఇంకొకటి ఎవడు కూడా బెల్ట్ షాపుల గురించి, లిక్కర్ గురించి మాట్లాడకూడదని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేయడమే కదా ఇది.